గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుతూ 5 విషయాలు చెప్తాను కదా. మొదటిది, సంవత్సరములు జరుగుతుండగా దానిని నాకు తెలియజేయ్యా. దేవుడే తెలియజేసేది. పరిశుద్ధాత్మ చేసే పనుల్లో ఒక పని ఏంటంటే మనకి తెలియజేస్తాడు. తెలియని విషయం తెలియజేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకటి తెలియచేయము. రెండవ వచనం, నిన్ను కూర్చుని వార్త విని భయపడుచున్నాను. తెలియజేసిన తర్వాత ఏం కావాలి? నీలో భయం రావాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే దేవుడి మీతో మాట్లాడాడో విన్న వెంటనే నీలో ఏముంటాలి? భయం. ఈ అబద్ధన్నాడు, భయపడుచున్నాను. అంత గొప్ప దైవజనుడు ప్రవక్త భయపడుతున్నాడు ఆయన మాట విని. ఇది నాలో మాట విన్నా భయపడట్లేదు. ఇదంతా కామనేలండి అనుకుంటున్నారు. ఇది రెండవది. మూడవది, దాంట్లోనే మూడవ మాట చివరి లైన్, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ఎప్పుడు తెచ్చుకుంటాడు జ్ఞాపకానికి వాత్సల్యతను? దేవుడు కోపిస్తున్నాడు. కోపించే దేవుడు ఒక్కసారిగా మన మీద ప్రేమ వాత్సల్యత ఎప్పుడు చూపుతాడు? ఫోన్ అందరూ సైలెంట్ అని పెట్టండి, చుచ్చాను ఆపండి, ఏం చేయకపోతే ఇంత నెలలో వేయండి, ఆగిపోద్ది అదే. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఫోన్ మోగుతున్నాయి చూడండి. ఫోన్ ఆపండి అయ్యా, ఏముంది మనం. చాలాసార్లు ఒక చర్చిలో రాసి పెడతారు, వాళ్ళు రాసేవాళ్ళు రాయట్లేదు, నీళ్ళు ఎవరు చేయరు. వీళ్ళేదో నువ్వు చెబితే నేను ఏంటంటే గాలి బంధువులు నేను, నువ్వు ఎంత చెప్తే నేను ఎన్నో. నువ్వు బోర్డు పెట్టుకో, ఏ సాక్షాత్తు దేవతో దిగినా కూడా ఆయన కూడా కాదు సింఫోన్ ఎత్తా చేతిలో మాట్లాడమని. ఎందుకంటే అసలు చర్చికి వస్తా ఏదో తెచ్చావు, సైలెంట్ చర్చి పెట్టి కూర్చో కాసేపు. ఏమైతే పంపులు మునిగిపోతాయా? మనం జిల్లా కలెక్టర్మా లేకపోతే కమిషనర్మా? అయ్యో జిల్లా పాడైపోతాయి అనుకోవడానికి. సెల్లు నీకే కాదు, అడక్క తినేవాడి దగ్గర కూడా 2 సెల్లులు ఉన్నాయి. కాగితాలు ఏరుకునేవాడు కూడా అన్నాడు, నేను పలానా సెంటర్లో ఉన్నాను అంటున్నాడు. ఇంకో కాగితాలు ఏరుకునేవాడికి సెల్ ఫోన్ పెద్ద లెక్క కాదు ఈ రోజుల్లో, అవునా కదా? ఇంటికి 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, మనిషికి ఒకటి. బయట ఉందో లేదో తెలియదు కానీ ఏముంది? సెల్ ఫోనా. అస్సలు పిల్లోడికి లేచి వాడు పాలు తాగడానికి పాలన్నా ఏడుస్తా పాలన్నా తాగడు కానీ, ఏడు పాపడు కానీ వాడికి చెల్లిస్తే ఏడు పాపంత మహాత్యం చూడండి. ఎంత పోడు, ఎంత భయంకరమైపోయింది. అందుకని సెల్లు పెద్ద విశేషంగా అది ఈ రోజుల్లో. అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఏం చెప్పాను నేను? మూడో చెప్తాను, కోపించునే వాత్సల్యతను ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు అంటే మీ చెప్పడం కష్టమే. నేను చెప్తాను, కోపం పడుతున్నాడు. కోపం ఎందుకు పడతాడు? అసలు మనిషి మీద ఒక మనిషి కోపం ఎందుకు పడతాడు? మా తప్పు చేస్తే మాటలు. మళ్ళీ ఎప్పుడు ప్రేమ చూపుతాడు? మళ్ళీ ఒప్పుకుంటే, అయ్యా తండ్రి నన్ను క్షమించిన ఆయన, నేను చేసిన తప్పని ఒప్పుకుంటే, విడిచిపెడతాను తప్పుని పాపాన్ని అని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుడు కోపించుచోని నీ మీద ఏం చూపుతాడు? వాత్సల్యత, ప్రేమను చూపుతాడు. అంటే మూడోది ఏం చేయాలి? నీ జీవితాన్ని ఒప్పుకొని మనసు మార్చుకోవాలి. ఇది మూడోది. మొదటిది తెలియజేయట. అయ్యా తెలియజేయని ఆయన సంవత్సరాలు జరుగుతున్నాయి, మాకు 25వ సంవత్సరంలోకి వచ్చింది, కానీ నీ వర్తమానం మాకు తెలియచేయి. 2, తెలియజేసిన దాన్ని మాకు విని భయపడాలి. మూడోది, వర్తమానం విని భయపడమే కాదు, భయపడిన వ్యక్తిని మనసు మార్చుకోవాలి. 4, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. మనసు మార్చు. ఒప్పుకున్న నీవు మనసు మార్చుకో. నీలో ఏముండాలి? నూతన పరచబడాలి. పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయి. ఇది 4వది. నీ పాతవి గతించకుండా, నీ పాత స్వభావం కాకుండా నూతన పరచబడటం జరిగే పని కాదు. ఒకసారి అంట ఒక సాధువు తెలుసుగా, సన్నాసులు సాధులు. ఈ సాధువు ఏం చేశాడంటే స్నానం చేయడానికి వెళ్ళాడంటే ఒక నదిలో. ఆ నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఒక తేలు పిల్ల నీళ్ళలో కొట్టిపెట్టి ఆడుతున్నాడు. చావు బతుకుల్లో నీళ్ళలో బతకోగలిగా
ఎట్టబడిందో పడింది. ఈ సాధువు మంచి మనసుతో, సాత్విక మనసుతో దాన్ని తీసుకొని భుజం మీద పెట్టుకున్నాడండి. ఎందుకంటే ఒడ్డుకు పోయిన తర్వాత వదిలిపెడతామని. కానీ ఇతను మేలు చేశాడా కీడు చేశాడా సాధువు దానికి? అమ్మా ఏమన్నా చెప్పండి అమ్మా, మేలు చేశాడు. కానీ ఈ భుజం మీద ఉన్న తేలు భుజాన్ని కాటేసింది. ఎందుకని? దాని స్వభావం మారలా. రక్షించిన వ్యక్తి అయినా, నువ్వు సాధువు కావచ్చు, సన్యాసివు కావచ్చు, నువ్వు సేవకుడు కావచ్చు, నువ్వు ఎవడవైతే నాకేమి, నా స్వభావం నేను, ఇది నా పాత స్వభావం, నా పుట్టుకతో వచ్చిన స్వభావం, నా స్వభావం నేను మారను అని వేసిన సాధు మారాడు కనుక దాన్ని చంపల ఓర్చుకొని స్నానం అయిన తర్వాత ఒడ్డుకు పోయి తీసి అక్కడ వదిలిపెట్టాడట. అదే దైవ స్వభావం, అదే నూతన స్వభావం. ఈ పాత స్వభావం తన స్వభావం మారకపోయినా మారినవాడు మార్పు చూపించాడు. మనం ఆ తేలు లాంటి వాళ్ళం. మనం మందిరానికి వస్తున్నా, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఏమి చేస్తున్నా మన పాత నైజం మాత్రం మారదు అంటారు. లోకంలో ఒక మాట అంటాడు, జాతి లక్షణం కోతి లక్షణం మారదు అని. నీ స్వభావం పుట్టుకతో వచ్చినవి మారకపోతే నూతన పరచబడినట్లు ఎట్లా? కాబట్టి ఆయన అంటాడు, 1 సంవత్సరంలో జరుగుతుండగా నూతన పరిచయ్యా. ఇది 4. 5 ఈ బైబిల్లో లేదు. అంటే మరి ఏ బైబిల్లో ఉందని రెఫరెన్స్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే, మీరు ఇక్కడ లేకపోతే ఉందా ఎవరి దగ్గర? ఇక్కడ రెఫరెన్స్ బైబిల్ లేదా? కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంత కొంచెం పెద్దగా ఉంటుంది. ఎవరి దగ్గర లేదు, రైట్. దాంట్లో ఉంటుంది, సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియజేయమని కాడ వర్ధిల్ల చేయమని ఉంటుంది. వర్ధిల్ల చేయమని ఉంటుంది. సంవత్సరంలో జరుగుతుండగా 5 వర్ధిల్ల చేయము లేక అభివృద్ధి. దాని మీద చెప్తానండి ఇప్పుడు మీకు. 24 సంవత్సరాలు వెళ్ళి ఎన్నో సంవత్సరాలకు వచ్చింది? 25లోకి వచ్చారు. మంచిది. 25వ సంవత్సరంలోకి వచ్చారు. ఈ అపకంటున్నాడు, సంవత్సరాలు జరుగుతున్నాయి, అభివృద్ధి పరచుము, వర్ధిల్ల చేయము. ఈ యొక్క పదం మీదే ఈ మధ్యాహ్నం చూస్తాం. అభివృద్ధి చెందాలి 5వ పాయింట్. లేక వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? 4వది ఏంటి? నూతన పరచబడాలి. నూతన పరచబడాలి అంటే నీ జీవితాన్ని ఒప్పుకున్న అనుభవంలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలంటే 2వ పాయింట్ ఏంటి? దేవుని వాక్యాన్ని భయపడాలి. ఎప్పుడు భయపడతావు? దేవుడిని వర్తమానము తెలియజేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ మొదటికి రండి. 1 తెలియజేయటం. నీ వాక్యం నాకు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలంటేనే వాక్యానికి భయపడాలి. భయపడిన వ్యక్తి ఏం చేస్తాడు? తన పాపాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన వ్యక్తి ఏ అనుభవంలోకి వస్తాడు? నూతన అనుభవంలోకి వస్తాడు. నూతన పరచబడిన వ్యక్తి ఏమవుతాడు? వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు. అమ్మా, నూతన పరచబడితే అభివృద్ధి చెందుతావా? ఇంకా పాత జీవితం ఉంటే అభివృద్ధి చెందుతావా? రైట్. ఇప్పుడు అర్థమైంది కదా? ఈ యొక్క విషయాన్ని చెప్తా, ఇంకెక్కువ చెప్తే మీకు అందుపట్టదు. అమ్మా నిద్రపోకమ్మా. అభివృద్ధి చెందుట. మీ సంఘం కర్మేలు ప్రార్థనా మందిరం కూడా కర్మేలు అనగా ఫలించుట. మీరు కూడా అభివృద్ధి చెందాలి. మీ సంఘము 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు రావడం కాదు, కానీ అభివృద్ధి చెందాలి. మీ సంఘం అంతే కావాలి, అభివృద్ధి. సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది చెప్పండి? ముందు మనం మీరు పాయింట్లోకి వచ్చారు కదా, రైతే. మనం అభివృద్ధి చెందితే, విశ్వాసులు అభివృద్ధి చెందితే సంఘం ఏమవుతుంది? ఆటోమేటిక్గా దాని అభివృద్ధి కనపడతానే ఉంటుంది. మన అభివృద్ధి మన మందిరంలోనే కనపడుతుంది. అంటారే, ఇంటిని చూసి ఏది, అది కూడా చెప్పలేదు మీ చుట్టాలే. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నాడంట. ఇల్లాలను చూసి ఇంటిని చూడమని. ఇంటిని చూస్తే ఇల్లాలను అర్థమైందా? అందుకని ఇల్లు ఎట్టుందని. సంఘం ఎట్టుందో అర్థమైంది. అందుకని ఏ మందిరానికన్నా వాని ముందు దేవుని మందిరాన్ని చూస్తామండి.
చక్కగా దేవుడి మందిరం ఎక్కడైనా బాగుండాలని కోరుకుంటాను నేను మొదటి ఇన్స్టాల్. మందిరం అభివృద్ధి చెందుతూ ఉందంటే ముందు వీళ్ళు ఏమయ్యారని మందిరం ఒకటే కాదండి, దేవుని సేవకుని ఇల్లు కూడా బాగుంటుంది. సంఘం అంతా ఆత్మీయంగా ఉంటే ఒక్కొక్క సాట మందిరం బాగానే ఉంటుంది, కానీ దేవుని సేవకుని ఇల్లు చూస్తే అట్టడుగులో ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మందిరం బాగుండాలి. మరి సేవకుడు బాగుంటే కదండి మందిరం బాగుండేది, కాపరు బాగుంటే కదండి గొర్రెలు బాగుండేది. ఈ గొర్రెలు గాయాలంటే కాపరు సరిగ్గా ఉండాలా లేదా? అది లేదు. ఒక్కొక్కరు అంటారు ఆయన అట్టుంటే ఉందండి మన మందిరం. అరే మందిరం ఏంది, సేవకులు రెండు ఒకటి కదా. ఎలాగలు చాలామంది అండి. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందితే లోపల ఉన్న వాళ్ళు, సంఘములో ఉన్న విశ్వాసులు అభివృద్ధి చెందితే సంఘం ఆటోమేటిక్ ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధిలో 5 రకాలు ఉన్నాయి. మీరు జస్ట్ రెఫరెన్స్ వరకు నోట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడే మొదటి మానవుని ఏం చేశాడు? ఆదాముని ఏం చేశాడు? దేవుడు అభివృద్ధి ఆస్వాదించాడు వారిని. ఎట్లా అనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని విస్తరించండి. ఇప్పుడు మొట్టమొదటిది అభివృద్ధి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆదికాండం 26వ అధ్యాయం 11వ వచనంలో ఇస్సాకు గురించి చెప్పబడింది. ఆ సంవత్సరం ఇస్సాకు విత్తనం వేయగా క్రమక్రమంగా అభివృద్ధి. మొదటి అభివృద్ధి ఆదికాండం 1:28. రెండవ అభివృద్ధి క్రమక్రమముగా అభివృద్ధి. మన సంఘాలన్నీ కూడా ఎట్లా అభివృద్ధి చెందుతాయంట? క్రమక్రమంగా. ఒక్కసారి కుప్పలు ఉండదు, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. అయ్యే నిలుస్తాయి. ఒక్కసారి వచ్చింది ఎప్పుడైనా నిలబడదు. ఇది రెండోది. మూడో మాట ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వచనం, బహుగా అభివృద్ధి. ఏదంట? మూడోది బహుగా. మొదటిది అభివృద్ధి, రెండోది క్రమక్రమంగా అభివృద్ధి, మూడోది బహుగా అభివృద్ధి, నాలుగోది ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 17:2 అక్కడ అబ్రాహాం గురించి చెప్పబడడం అత్యధికంగా అభివృద్ధి. ఎన్నోదంటే? 4వది అత్యధికంగా అభివృద్ధి. 5వది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో అంతకు అంత అభివృద్ధి. ఏం చెప్పాను ఫ్రెండ్స్? నేను 5 విషయాలు చెప్పాను. అభివృద్ధి. ఈ 24 వెళ్ళి 25కి వచ్చింది కర్మేలు దొడ్లేరు. మరి సంవత్సరాలు రావడం కాదు, కానీ ఏం కావాలి? అయ్యా సంవత్సరాలు జరుగుతున్నాయి, అభివృద్ధి పరచుము. మీరేం ప్రార్థన చేయాలి? అబక్కు చేసినట్టు మీరు కూడా అయ్యా సంవత్సరాలు జరగటమే కాదు మా మందిరానికి అభివృద్ధి జరగాలయ్యా. మొదటిది అభివృద్ధి 1:28 ప్రకారం ఆదికాండం. తర్వాత చూస్తే ఆదికాండం 26:13లో క్రమక్రమంగా అభివృద్ధి. మూడవదిగా చూస్తే ద్వితీయోపదేశకాండం 6:3లో బహుగా అభివృద్ధి. నాలుగోది అత్యధికంగా ఆదికాండం 17:2లో అత్యధికంగా అభివృద్ధి. లాస్ట్ది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:2లో అంతకు అంత. బైబిల్ ఒకే ఒక ఆయన అంతకంత వర్ధిల్లాడు. ఎవరు? ఏదండి బాధ? న్యాయంతో వచ్చిన ఆయన బలుగుతున్నాడు. అమ్మా దావీదు అంతకంతకు పోయిండు ఒక ఆయన కూడా అక్కడే. ఎవరు? చుట్టమే. ఎవరు చుట్టం? మీ చుట్టం కాదు, దావీదు చుట్టం. సౌలు అంతకంతకు క్షీణించాడు ఒక ఆయన రాజే, ఈయన రాజే. కాబట్టి ఈయన మాత్రం అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండేది. 2వ సమూయేలు గ్రంథం 5:10లో ఈ వాక్యం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను 5 రకాల అభివృద్ధి చెప్పాను కదా. ఓకే, అట్లా ఈ సంఘం కూడా ఏం కావాలి? అమ్మ అట్లా ప్రార్థన చేయండి మీరు. ఓకే, మంచిది. రెండవ మాట్లాడబోకండి. 5 విషయాలు చెప్పాను. మీకు చెప్పిన దాని తర్వాత ఏదన్నా మీకు అందుబాటులో పోయినా నేను సాయంత్రం దాకా ఉంటా, నన్ను అడగండి ఏదన్నా మీరు. ఇది మొదటి భాగం. రెండోది దేంట్లో అభివృద్ధి పొందాలండి సంఘం? ఇది రెండో భాగం. దేనిలో అభివృద్ధి చెందాలి?
పాయింట్ నెంబర్ 1, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఎందుకు ఇచ్చినట్లు బయట తిరుగుతుంటారు రోజు అక్కడ అలవాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏముందో తెలుసా? ప్రేమలో అభివృద్ధి చెందాలి. సంఘం దేంట్లో అభివృద్ధి చెందాలి? ప్రేమలో. అప్పుడే సంఘము వర్ధిల్లుద్ది. నీ సంవత్సరాలు గడవటం కాదు, నీ సంఘం ప్రేమలో అభివృద్ధి చెందాలి. ఏ సంఘము ప్రేమలో అభివృద్ధి చెందుతో ఎప్పుడమ్మా? ప్రేమలో అభివృద్ధి ఎప్పుడు జరుగుద్ది అమ్మా? ముందు నువ్వు ప్రేమను కలిగితే అమ్మ, ప్రేమ ఉంటే ప్రేమలో అభివృద్ధి చెందుతుందా? అసలు ప్రేమే రాకుండా అభివృద్ధి చెందుతుందా? ముందు ప్రేమను నువ్వు పొందాలి, అప్పుడే నువ్వు ప్రేమలో అభివృద్ధి జరుగుతుంది. అసలు విత్తనమే లేకపోతే అభివృద్ధి ఆడించి వస్తుంది. ప్రేమ అనే విత్తనం నీలో ఉంటే ఆ విత్తనం రోజు రోజుకి ఏమైంది? మొలిచి మహావృక్షం అవుతుంది. ప్రేమ చాలా ఇంపార్టెంట్. 5 దినాల్లో అక్రమ విస్తరణ చేత అనేకులు ప్రేమలు ఏమైంది? విశ్వాసుల మధ్య ప్రేమ లేదు. ఒకసారి చెప్పడానికి ఎక్కడికి వెళ్ళండి, చెప్తుంటే ఒక కూర్చుని అడవుడికి వచ్చింది పాపం, లేటుకి వచ్చి 2 మాటలు ప్రార్థన చేసుకుంది. మరి ఏం చేస్తుందో దేవుడు చేసి ఒకసారి చూసి సైతాన్ని లేచి ఇంకోసారి కూర్చుంది. మీరు పరలోకం మాట్లాడవా? ఏ ప్రార్థన చేసావు నువ్వు? వచ్చావు మొదలు నుంచో అటు చూసింది. ఓ దైవం, నువ్వు కూర్చున్నావా? నీవు లేచింది. నేనంట ఇక్కడ ఇంత లేదు, ఏం కూర్చోలేదు. రేపు మేఘం 1 వస్తుందా 2 వస్తుందా కుమారు? మేఘం రేపు కేశవ పాఠానికి సంఘాన్ని ఒక్కొక్క మేఘం ఒక్కొక్క సంఘానికి వస్తుందా? దేశం ప్రపంచం మొత్తానికి ఒకే మేఘం వస్తుందా? అమ్మ, ఈ సంఘంలో పడదు, ఇంకో మేఘం తర్వాత లోకంలో ఎక్కడుందో తెలుసా? ఒకే మందిరానికి వస్తారు విశ్వాసులు. వస్తా ఈ ఆటో ఆమె చూసి, నేను ఆటో ఎక్కి నువ్వు పో, నేను 2వ ఆటో వస్తాను. ఆటో వాడు పోదు లేరా? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కను, ఆమె ఎక్కిన ఆటో, ఆయన ఎక్కిన ఆటో నేను ఎక్కను. ఆటో పని ఇంకొక ఆటోకి వస్తా. నేనంట ఒకే మందిరానికి పోతున్నావు, ఈ ఆటో కాకపోతే ఇంకొక ఆటో వస్తుంది, ఆటో కాకపోతే కారు వస్తుంది, కారు కాకపోతే బస్సు వస్తుంది, బస్సు కాకపోతే రైలు వస్తుంది. ఓకే, రేపు కూడా అట్లా వస్తుందా అని ఎందుకు రాదు చెప్పు. మళ్ళీ రా, ఏమైనా గుమ్మస్తాయి మళ్ళీ రావడానికి. ఇక్కడే ఉంటావు. మేఘం ఒక్కసారి వస్తుంది. నువ్వు అందరూ ఆ మేఘంలో ఏం కావాలి? పొరిపోబడాలి. కానీ ఈ దినాల్లో ప్రేమ లేవండి. నువ్వు ముందు ప్రేమ పొందాలి. ప్రేమ నీ జీవితంలో లేకపోతే, నేను జాన్పాడు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. పిడుగురాల దగ్గర జాన్పాడు వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత, నేను వాక్యం అయిపోయిన తర్వాత నేను అంటే చెప్తా నేను కూడా హైందవ కుటుంబంలో వచ్చానమ్మా. నేను కూడా పూజా పురుషులు. మా తల్లి మొదట రక్షణ పొందింది, తర్వాత ఇట్లా దేవుళ్ళు వచ్చి చెప్పగానే ఒక ఆమె వచ్చింది. ఆమె చౌదరి ఇస్తాను అన్నమ్మ అని. ఆమె వచ్చి బాబు, పెద్ద ఆవిడ అనమాట. బాబు ప్రైజ్లాడారు. అయ్యా, నేను కూడా రక్షణ పొందాను హిందూ కుటుంబం నుంచి. అంటే ఎట్లా పొందారు మీరు? దేవుడిని హిందూ కుటుంబంలో నుంచి అంటే, అయ్యా ఒకే ఒక సాక్షి చెప్పిందండి, ఇప్పుడు కూడా ఉంది ఆమె. అప్పుడప్పుడు గురిజాలు కూడా వస్తుంటుంది, వాళ్ళ అక్క ఉందని మా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆమె పేరు, పాత పేరు ఏమో తెలియదు కానీ కొత్త పేరు మాత్రం అన్నమ్మ. అమ్మంటది, ఆ యేసు ప్రభు ఎవరో నాకు తెలియదయ్యా. హిందువులకి ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఆ యేసు ప్రభు ప్రేమ ఏందో, ఆ యేసు ప్రభు ఏంటో అసలు ఆయనకి బైబిల్ ఏమీ తెలియదు. కానీ ఆ ప్రార్థనకు పోతున్నా, మా ఇంటి దగ్గర ఒక ఆమె ప్రార్థన పోతున్నా, ఒక విశ్వాసి, ఆమె ప్రేమ చూపిందంటే నా ఎడల. నేను బాధలో ఉంటే ఆమె ప్రేమ చూసి అనుకుందంట, ఈమెలోనే ఇంత ప్రేమ ఉంది, ఈమె నమ్మిన దేవుళ్ళో ఎంత ప్రేమ ఉందని కూడా చర్చకు వచ్చాను, మార్మోన్స్ పొంది అన్నాడు. ఎంత సాక్ష్యం అండి! ఎన్నిసార్లు చెప్పాను పోయి కాడాల. నేను పోయి కాడాల్లో ప్రేమ అనే మాట వస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళే చెప్పేవాడు. ఈ దినాల్లో ప్రేమ లేదు, సాక్ష్యం చెప్పట్లేదు. అయ్యా అక్క ప్రేమ చాలా మంచిదండి, అన్న చాలా ప్రేమ కలిగిన వాడు. ఎవరు చెప్పగలుగుతారో తెలుసా? అసలు నీలో యేసై ఉంటే కదా ఆ ప్రేమ ఉండటానికి. అసలు ఆ యేసయ్యే లేడు, అందుకనే ప్రేమ నీలో ఎప్పుడు ఎట్టుంటావు అంటే ముసలాడుతుంటావు. అది ఎందుకంటే లోపల సాతానుడు ఉన్నాడు, దేవుడికి స్థానం లేదు. ఎవరిలో యేసై ఉంటాడో వాళ్ళలో యేసయ్య ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమే
నువ్వు పొందితే ఆ ప్రేమలో ఏమి చెందుతావు? అభివృద్ధి. ఏ సంఘం ప్రేమలో అభివృద్ధి చెందుతుందో ఆ సంఘం అన్ని విషయాలు ఏమవుతుంది? విస్తరిస్తుంది, వర్ధిల్లుతుంది. ఇది మొట్టమొదటి. అయితే దాని మేలు కూడా ఉంది. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 13:35లో, ప్రేమ కలుగుంటే ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమ కలుగునండి, ఆ ప్రేమ ఏం చేస్తుంది? కాబట్టి ఎంతో పాపం ఏం చెబితే ఏమైంది అంటున్నారు. మాకెందుకురా నాయన, నీ పని నువ్వు చేయను నాయన, మా పని ఏంటిది? ఏంటమ్మా ఎవరు రామంది ఏదేమైంది అని సామెత అంటవా? నీ భావం కూడా అదేనంటవా? అమ్మా అలాంటి ప్రజలను కూడా పాపం చెప్పేదంటే అట్టున్నారన్నయ్య పరిస్థితి అని పాపం. అంతేగాని అంటాం కాదు. అంటే నువ్వు అన్నట్టు ఖచ్చితంగా అదే పాపం అందని అంతే. పాపం తనగలిగిన చూడ పాపం తన ఆశ అంతే కదా. కాబట్టి ఇప్పుడు మన వ్యవహారం అంటే తయారైపోయింది. మనకు వచ్చింది ఏంటంటే ఎక్కడైనా చూడండి ఉపవాస కూడి కంటే చూడండి ఏదది ఉందా? ఏదది మొక్క నేను చుక్క అడగట్లేదు. ఒక ఆయనండి ఏ ఊళ్ళోనండి, నేను వాకింగ్ చదువుతున్నా కానీ, సార్ నేను వేసుకోవడం అనుకుంటాను, ఒక మాట చదువుతాను. ఏందయ్యా అని వాడు అడిగిన ప్రశ్న ఇప్పుడు కూడా గుర్తండి. అంటే చెప్పు ఏందా అన్నాను. నేను వేసుకోవడం అనుకుంటా, పరలో పోతాను. ఓకే, అక్కడ కూడా చుక్కెత్తాలా? వీడికి ఇక్కడ దాగి పట్టబొబ్బలు కొట్టుకుంది కానీ ఎక్కడ తాగుతున్నట్ట? అక్కడ కూడా చుక్కుంటే నమ్ముకుంటున్నాడు ఏసైని. నాయను వాళ్ళ కోరిక చూడండి. అట్టయితే నమ్ముకుంటా ఏసైని, అట్టయితే చచ్చిపోతారండి. అక్కడ కూడా దొరుకుతుందంటే నేనన్నా ఇక్కడ దొరికిన వరకు చాలు నాయన, అక్కడ ఏమీ దొరకదు. నమ్మితే నమ్మకపోతే పోవాలి. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితి అండి. కాబట్టి ఇప్పుడు ఒకరినొకరు యోహాను సువార్త 13:35లో మీరు ఒకరినొకరు ప్రేమించుకుని ప్రేమ కలిగి అట్లా ఉంటే మీరు శిష్యులు అవుతారు. ఏంటంట మీరు? మిమ్మల్ని చూసి ఏమంటారట? శిష్యులు. ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులండి. ఆయన ప్రేమస్వరూపి, ఆయన పిల్లలు కూడా ప్రేమ కలిగి ఉన్నారని మన శిష్యులు అంటారు. ఇది మొదటి మేము. రెండోది దేంట్లో అభివృద్ధి. నేను సబ్జెక్ట్గా చెప్తున్నాను. మొదటి 5 రకాల అభివృద్ధులు చెప్పాను. దేంట్లో సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రేమలో అభివృద్ధి చెందాలి. దాని ద్వారా శిష్యులు అనబడతారు. రెండోది లూకాసు సువార్త 17:5 శిష్యులు యేసు ప్రభుని అడిగారు, అయ్యా విశ్వాసంలో మమ్మలను అభివృద్ధి పరచుము. నేను సబ్జెక్ట్ మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇంటికి పోయిన తర్వాత చూస్తే మీకు అర్థమైంది సబ్జెక్టు. విశ్వాసంలో మమ్మలను ఎవరు అడిగారు మాట? శిష్యులు అడిగారు యేసయ్యని, అయ్యా విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ముందు నువ్వేం మారాలి చెప్పు. అవి విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ముందు ఏం కావాలి? ముందు విశ్వాసం కావాలి. నేను ఇందాక చెప్పాను, ప్రేమ అనే విత్తనం ఉంటేనే ప్రేమలో అభివృద్ధి చెందుతామని. ముందు నువ్వు విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ముందు ఏం కావాలి? అవిశ్వాసం నుండి విశ్వాసంగా మారాలి. మనకు అంత అనుమానమే. ఒక ఆయన అంట భర్త భలే శాడిస్ట్ అంటండి. అనుమానం భార్య మీద. ఇంట్లో భార్య చాలా మంచిదామె. మంచోళ్ళ మీద ఎక్కువ అనుమానం పడతారండి. పాపం చేసేవాళ్ళ మీద కూడా అనుమానం పడతారు. దరిద్రం మీద అక్కడ పట్టింది. మంచోళ్ళని టార్చర్ పెడుతుంటారు. ఎక్కడైనా చూసుకోండి, నమ్మకంగా దేవుడు సేవ చేసేవాళ్ళు కూడా శోధిస్తుంటారు. అట్లే నమ్మకమైన భార్యను కూడా టార్చర్ పెడుతుంటారు. అత్తో మామో భార్య భర్తో. ఆమె చాలా మంచిది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకుంది. ఎదురు పడుకున్నాడు. నైట్ టైము కుయ్యి అంటే కొంచెం శబ్దం వచ్చేసింది. అమ్మని లేచాడు. ఇడు అనుమానం పోయి సెల్ ఫోన్ చూస్తే దాంట్లో కనపడింది, ఒక మెసేజ్ వచ్చింది. వెంటనే భార్య లేపి పైకి లేపని అర్ధరాత్రి లేపి కొడుతున్నాడండి. ఏంటంటే ఎవడు నీకు దీన్ని పంపించింది బ్యూటిఫుల్ అని? ఎవడు నీకు అంటే అర్ధరాత్రి మెసేజ్ పంపుతున్నాడా నీకు? బ్యూటిఫుల్ అంటే అందమైన దానివి అని. ముందు అది తెలుసుకోండి అని. నువ్వు అందమైన దానివని నీకు ఎవడు నీకు అందమైన రాదు. నీ అందాన్ని వాడికి ఏం తెలుసు? ఎప్పుడు చూపించు. చూడండి, ఏమన్నాయా నాకు అసలు తెలియదని గందరగోళం చేస్తుంటే ఇంట్లో ఉంటే ఎవరో ఒక ఆయన చూసి, ఏంటండి న్యూసెన్స్ నైట్ టైము రాత్రి ఏదంటే, సార్ దుర్మార్గురాలని ఏమంటారు నాకేది ఏది అసలేటి చూసి
ఒరే బుద్ధి లేనోడా, బ్యాటరీ ఫుల్ అయింది. ఏ ఫుల్? ఇందాక వాడేవాడు బ్యూటిఫుల్ బ్యాటరీ ఫుల్. బ్యాటరీ ఛార్జింగ్ పెడితే ఏమైంది? బ్యాటరీ ఫుల్ అని వచ్చింది మెసేజ్. కానీ వీడు రాత్రి టైం వీడు అనుమానం ఏమైంది? బ్యూటిఫుల్ ఏడా బ్యాటరీ ఫుల్ ఏడా? ఏమన్నా సంబంధం ఉందా? చూసావా వాడన్నా ఎంత అనుమానంలో నీకు? బ్యాటరీ ఛార్జింగ్ పెట్టింది, బ్యాటరీ ఫుల్ అని వచ్చింది. బ్యూటిఫుల్ కాదురా, బుద్ధి లేనోడా అన్నాడు. చూసావా ఎంత అనుమానం? ఇలాంటి అనుమానం ఉంటే ఏం బాగుపడతారండి? సంఘం కానీ కుటుంబం కానీ అనుమానాలు ఉంటే ఎప్పుడు పైకి రావు. ఇది విశ్వాసమును కలిగి ఉంటే ముందు అవిశ్వాసమైన నీవు విశ్వాసగా మారి విశ్వాసంలో ఏం చెందాలి? అభివృద్ధి చెందాలి. అమ్మా, అసలు విశ్వాసము అభివృద్ధి చెందడానికి ఒక 5 చెప్పండి. అసలు విశ్వాసం ఎట్లా వస్తుంది? 1, మీరు ఏం చెప్పలేదు, మీరు తీర్మానం చేసుకున్నారు కదా, ఏం చెప్తారు? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఇది రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. రెండవ మాట ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూస్తే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు. నేను రిఫరెన్స్ నోట్తో ఇది చెప్పేస్తానంటే ఉన్న టైంలో మీకు కవర్ చేయడానికి నేను చూసి చదివేసిన టైం అయితే చెప్తున్నాను. కాబట్టి యేసు వైపు చూస్తే నీలోకి విశ్వాసం ఏమైంది? పెరుగుతా తగ్గుతా? పెరుగుతుంది. మనుషుల వైపు చూస్తే తగ్గిపోద్ది. నువ్వు పేతురు విశ్వాసంతో ఆరంభించాడా? విశ్వాసం లేకుండా ఆరంభించాడు. ఎక్కడ? సముద్రం మీద. యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఈ పేతురుకి ఏ బుద్ధి పుట్టింది? నేను కూడా అట్లా నడవాలండి. ఓకే, నడిచాడా? నడవలేదు. ఎప్పుడు నడిచాడు? యేసు వైపు చూసినప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా? విశ్వాసంలో లేడా? ఉన్నాడు. ఆయన వైపు చూసినప్పుడు గాలి లేదా? ఉంది. అలా లేవా? ఉన్నాయి. సముద్రం మారిందా? మారలా. ఏం మారలా. అదే గాలి, అదే సముద్రం, అదే అలలు. యేసు వైపు చూశాడు కనుక విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు కనుక వెళ్ళిపోయాడు. కానీ కొంత సమయం అయిన తర్వాత ఎందుకు మునిగిపోయాడు? యేసు ఏమన్నాడు? ఎందుకు అయ్యాడు? యేసు వైపు చూపు ఏమైంది? పోయి చంద్రులుగా ఏం చదువుతారంటే ఒక మాట చదువుతారు. ఎందుకు మునిగాడంటే ఏమంటారు? గాలిని చూచి. పిచ్చోడు కూడా చదువుతుంటాను చూసి. నేను కాదంటాను దాన్ని కూడా. ప్రాముఖ్యమైన మెయిన్ ఏంటో తెలుసా? ఏది మునగడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? అక్కడ కనపడేది కాకుండా కానరాని చెప్పండి. కనపడేది గాలిని చూసి అలం చూసి అనేది ఉంది బైబిల్లో. ఓకే, కానరాని ఏదో చెప్పండి. అదే ఇంకోటి, తను తాను కూడా చూసుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? నేను కూడా ఎవరిలా ఉన్నా. ఎప్పుడు? మొదట్లోనే చెప్పు, మధ్యలోనే. మనకు కూడా ఎప్పుడు పట్టింది? మొదట్లోనే, మధ్యలోనే. మొదట్లో పట్టదు. మొదట్లో మందిరం కొంచెం అసలు ఏం పట్టుకో, ఎగిరి వృత్తం, అది చేస్తాం, ఇది చేస్తాం, అన్ని పట్టు. కొద్దిగా వచ్చిన కాంచి అదేమైంది, ఇదేమైంది, ఆపేయింది, ఇదేంది, అదేంది అంటే పొందుతాడు. కాబట్టి ఈ వ్యక్తి కూడా స్వభం దూరం వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు, నేను కూడా డిటో ఎవరిలాగా? యేసు ప్రభు లాగా. అదే మునిగటానికి కారణం. కొంచెం వాక్యం తెలిస్తే చాలండి సంఘాల్లో. నేను కూడా డిటో సేవకుడికి నాకు ఒక ఆకు ఇదే ఒక ఆకు అటో ఇటో కొంచెం పాట వస్తే చాలు. ఫాస్ట్గా కరెక్ట్ పాటలేదంట. అసలుకి ఎదురు పెడతారు అనమాట. కాబట్టి మీరు కొంచెం, ఈయన కూడా కొంచెం దూరం వచ్చినంత నేను కూడా వేస్తూ పాటు. ఇలాంటి జీవితం ఉంటే ఏం అభివృద్ధి చెందుతావు? అందుకని ఏమయ్యాడు? మునిగిపోయాడు. మునిగిపోతుంటే ప్రభు మళ్ళీ అప్పుడే కాకేశాడు. అయ్యా బుద్ధి లేనోడా అని లేపి చెయ్యించి అంత కుదరా బుద్ధికి ఏమయ్యాడు? పోయేవాడు కిందకి దరిద్రం వదిలిపోయేవాడు పాపం. కానీ అక్కడ పోవటం ఇష్టం లేక చేపట్టుకుని ఏం చేశాడు? లేపి అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే అని ధరించాడు. సరే, చరిత్ర. విశ్వాసములో అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటి విశ్వాసం కలిగి ఉండాలి.
వినుట, యేసుని గురించి విను, నీకు విశ్వాసం వస్తుంది. ఇది మొట్టమొదటిది. రెండోదిగా చూస్తే ఆయన వైపు చూస్తే విశ్వాసం వస్తుంది. నేను దాన్ని ఎక్కువ చెప్తే చెప్పాల్సిన కష్టం కనుక ఇంకొకటి చెప్తా. అభివృద్ధి చెందాలంటే శిష్యులు ఏమడిగారు? అయ్యా మమ్మల్ని విశ్వాసంలో అభివృద్ధి పరచు అంటే ఏంటర్థం? ప్రార్థన. ఏం చేయాలా? విశ్వాసంలో అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? మొదటిది వినుట, రెండోది యేసు వైపు చూచుట, మూడోది ప్రార్థన. అప్పుడు అభివృద్ధి చెందుతాం. ఈ రెండోది పాయింట్ నెంబర్ 3. అభివృద్ధి దేంట్లో అభివృద్ధి చెందాలి సంఘం? మొదటిది ప్రేమలో, రెండోది విశ్వాసంలో, మూడోది 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞానమందు అభివృద్ధి చెందుట. మూడో దేంట్లో చెందాలంటే సంఘం అజ్ఞానంలో కాదు, జ్ఞానములో అభివృద్ధి చెందాలి. మొదటిది ప్రేమలోను, రెండోది విశ్వాసములోను, మూడోది జ్ఞానం. జ్ఞానం అనేది ఎవరిచ్చేది? దేవుడిచ్చేదండి. ప్రభువు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. జ్ఞానం పదవైతే ఏమన్నాడు యాకోబు పత్రికలో? నన్ను అడగండి అని. బుద్ధి జ్ఞానములు ఎవరి యందు ఉన్నాయి? ఆయన యందు ఉన్నాయి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే, దేవుని ఎద్దకు వస్తే, దేవుడికి ప్రార్థన చేస్తే నీకేమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం పెట్టించింది ఒక విషయం చెప్తాను. 2 మందిరానికి వస్తున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. చాలాసార్లు అంటారు చూడండి, ఈ అమ్మాయి చచ్చిపోయిన కంచే వెళ్ళి తెలివి పెరిగింది. నిజమే. కొన్నిసార్లు భర్త అంటాడు, నీకేమే తెలివితేటలు బాగా పెరిగింది, మధ్యాహ్నం పోయింది. నిజమే. జ్ఞానం ఇస్తాడు దేవుడు. అంటే బాగుపడే తెలివి. వీళ్ళకు కూడా జ్ఞానం ఇస్తాడు దేవుడు. అయితే ఇట్లా జరుగుతూ ఉంది. ఒక తండ్రి పోతా 2 కొడుకులకి ఆస్తి వచ్చాడు. చనిపోతా, నాయన నువ్వు చనిపోయే ముందు పిలిచాడు. ఏంటి నాయన అంటే, రేపు నేను చనిపోయిన తర్వాత మీ ఇద్దరు కొట్టుకోకుండా, వాళ్ళకి ఆస్తి లేదు, కొద్దిగా ఉంది, అది ఇస్తానంటాడు. అమ్మా ఎప్పుడైనా అంటే ఏంటి నాయన ఉన్న 3 వస్తువులు ఉన్నాయి నాయన, ఈ 3 మీకు ఇస్తానన్నాడు. ఏంటి అన్నాడు? జాగ్రత్త పంచుకోండి అంటే పెద్దోడు అన్నాడు, నాయన నువ్వేం బాధపడొద్దు, తమ్ముడు నేను జాగ్రత్త చూసుకుంటా, వాడు ఏం చేస్తాడు, మేము భయపడిపోతాంట. 3 ఇచ్చాడు. 3 వస్తువులు ఇచ్చాడు. 1 ఆవు ఇచ్చాడు, 2 ఒక మామిడి చెట్టు ఇచ్చాడు, 3 ఒక రగ్గు ఇచ్చాడు. ఇయ్యనయ్యా నాకు నేను ఇచ్చాడు, చచ్చి పెడతాను. ఈ పెద్దోడు అన్నాడు, ఏంటి నాయనంటే, తమ్ముడు అన్నాడు, నా అన్న నీ చేతికి అప్పు చెబుతున్నాను, పెద్దోడు నువ్వే. వీడు భలే తెలివి కలడు, వీడు లోక తెలివి, దైవ తెలివి కాదు. అన్న నువ్వు ఏం చెప్తే చేస్తానన్నా, నీ ఇష్టం, నువ్వు నీకే ఇస్తున్నా పెద్దోడు కాదు. ఈ పెద్దోడు కొద్దిగా అమ్మాయికుడు, రే అట్టట్రా, నేను ఇస్తే పెద్దోడు నేను పంచానంట, నువ్వే పంచురాట. ఆ మాట కొంచెం చూస్తాను వీడు. సరే నేనే పంచుతాను అంటాను. పంచు అన్న ఇప్పుడు బాగోనండి, ఆవు ముందు భాగం నీకన్నా పెద్దోడు కాబట్టి ముందు వచ్చేది ఏంటి? మిమ్మల్ని ఎక్కడ దేశం పోవాలంటే గేదె ముందు ఏంటానికి ముందు ముట్టే వస్తుంది అన్న. అందుకని ముందు భాగం నీకన్నా. ఏమంటాడు? ఆవు యొక్క ముందు భాగం నీకు. అంటే ఏం చేయాలంటే ముందు భాగానికి నోరు ఉంటుందిగా, మేత వేయటం, నీళ్ళు పెట్టడం, ఇది నీ పని. వెనక భాగం నేను. వెనక భాగం ఏమవుతుంది? పాలు, పేడ, ఈ మొత్తం నేను తీసుకుంటాను. ఓకే తమ్ముడు అన్నాడు. ఈ ఇంతలో రెండోది ఇది మామిడి చెట్టు. అన్న చెట్టు మొదల నువ్వే కదా పుట్టింది. ముందు భాగం నీకు, పై భాగం నాకు. ముందు భాగం ఏది? మొదలుకి ఏం చేయాలా? చుట్టూ పాలు చేయాలి, నీళ్ళు పోయాలి, ఎరువు వేయాలి. పై భాగం అంటే ఏంది? అన్న నీకు ఎప్పుడన్నా పచ్చడికి ఇస్తాలే నాకు ఈవిడ చెక్కులు తింటాను సరే. ఓకే. పాయింట్ 3 ఏంటి? రగ్గు. అన్న పొగులు నీకన్నా మొదటి పొగులు ముఖ్యం కదా రాత్రి కంటే. అంటే పొగులు ప్రాముఖ్యమైనది కాబట్టి పొగులు తీసుకున్నా, రాత్రి నేను తీసుకుంటాను. నిజమని నీటి అంతా వలవలు తింటాం నా బస్వాలు అంటే 25 రోజులు కాలేదు. అలాంటి వాడు ఓకే అన్నాడు. వీళ్ళిద్దరికి కొంతకాలం పెళ్ళి అయిందండి. పెళ్ళి అయితే పెద్దోడికి ఎవరు వచ్చిందంటే ప్రార్థన పోయి అమ్మాయి ఇచ్చారు. ఇప్పుడే నాకు చరిత్ర. ప్రార్థన పోయి అమ్మాయి వచ్చింది పెద్దోడికి, అమాయకుడికి. వారికో దేవుడు తెలివి అది తెలియక ఉంది కానీ అమాయకులు దొరికింది. ఎప్పుడైనా భర్త తెలివి కొలడితే భార్య కొంచెం తెలివి తక్కువ ఉంటారు. అట్టయితే నా కుటుంబం సాగుతుంది. ఒకవేళ ఇద్దరు కత్తులు అనుకో,
ఏమన్నాడు బైబిల్లో యేసుప్రభువు? 2 కత్తులు ఒక వారంలో ఏమడో. అందుకనే నేనంటారు ఒక్కొక్కరు మించి అప్పుడు కూడా కుటుంబం కొనసాగదు. సరే, ఇప్పుడు ఈ భార్య పెళ్ళైన తర్వాత ప్రభు ప్రార్థనకి వెళ్తుంది. అమ్మాయి జ్ఞానం గల స్త్రీ, జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుంటుంది. ఏమండి, మా మామగారు ఏమిచ్చాడు ఆస్తి మీకు? పిచ్చి మా మామ ముడిచ్చాడు మా నాన్న. ఏమిచ్చాడా? ఏమి లేదే, ఆవు, మామిడి చెట్టు, రగ్గు. మరి ఏంటి ఎప్పుడు ఏం లేదంటే పిచ్చి మా ముందు పాపం మనకే. నువ్వు కూడా రేపు నుంచి ఏం పెట్టాలా? నీళ్ళు పెట్టాలి. మరి వెనక భాగం ఎవరు పెట్టు? మా తమ్ముడికి ఏంటి మరిదికి 2 మామిడి చెట్టు, కింద భాగం మనకి బాగా ఎనివేమేమో కూడా, పై భాగం మా తమ్ముడు, మీ తమ్ముడు నెక్స్ట్ 3 పొగులు మనకే రగ్గు. పొగులు ఇంకా మన తల మీద తెచ్చుకుని తిరగటానిక. రాత్రి కూడా మా తమ్ముడికే తెక్కలోడు రాత్రి పూట కట్టవాడికి ఏమో తెలివికి అర్థమైంది. ఓహో, అమాయకుడు కాబట్టి అని ఏమో దైవ సంబంధికుడు జ్ఞానాన్ని బట్టి అమాయకు భర్త ఎట్ట బతుకుతావు నువ్వు? ఏదే ఎన్నాళ్ళు చెట్ట బతుకు బతకలేదా? బతికిలు నువ్వు బతికిందే వాళ్ళు బతికారు చెప్తా ఇక్కడ చెవులో చెప్పేసి. ఎంత తెలివి చెట్లు ఉండే అనుకున్నాడంట. రైట్, వెంటనే తెల్లారి తమ్ముడు ఇట్లా అన్నాడు, నువ్వు పంపకంలో మోసం జరిగిందాడు. ఏమన్నా అన్న ఎన్నాళ్ళ నుంచి లేని అదే ఆడవాళ్ళు వచ్చేది కుటుంబాలు పాడైతే నీటి అంటున్నట్టు అనగానే లేదులే కానీ మర్యాదగా శరీరశోకం ఇస్తావా? ఆవు పాలు 2 లీటర్లు ఉంటే 1 లీటర్ తీసుకున్నాం. అదేంటి ముందు భాగం నీకు అన్నం వెనక నేను ఇవ్వను. మాట అంటే మాటే. ఓకే. రెండోది, మామిడికాయలు కూడా ఇద్దరు శరీరశోకం తీసుకుందాం, ఎన్ని పడినా కుదరదు. మాట అంటే మాటే. రగ్గు కూడా శరీరశోకం అంటే కొన్నాళ్ళు నువ్వు కుదరదు. భార్య దగ్గర పోయి ఏది తంత్రం ఏం చేయాలని ఎట్లా ఈసారి ఈ చెవులో చెప్పింది, నాకు ఈ చెవులు చెప్పింది, ఈసారి ఈ చెవులు చెప్పగానే వచ్చాడు. వచ్చి ఇంకేం చేశాడు? గొడ్డలు పాలు తీసుకున్నాడు. వాడు చిన్నవాడు తీసుకుంటుంటే కర్ర తీసుకొని ముట్టిగా పెట్టి పాడుతున్నాడు. కొడితే పాలు ఎత్తుతా తాగుతామా? తన్నుడికి తపాయలా ఈడు. ఒరే నీకేం పట్టిందిరా అన్న, ఏంది వాళ్ళు ముందు భాగం నాది, కొట్టుకుంటా తిట్టుకుంటా పెట్టుకుంటా. ఏది పెట్టేది? మేత పెట్టుకున్నా కొట్టుకున్నాకు నాకుంది, నేనేమేం చేస్తా అన్నాడు. అయితే అది అయిపోయిన తర్వాత రెండో భాగం ఏంటి? ఆవు. అప్పుడు అన్నాడంట మొదటిదాన్ని, అయ్యా బుద్ధి వచ్చిందిరా, ఇద్దరు శరీరశోకం చేద్దాం, పాలు నాకు అర్థమైంది, బుద్ధి వచ్చింది అన్నాడు. రెండోది, మామిడి చెట్టు ఉందిగా, గొట్టలు తీసుకొని నరుకుతున్నానండి కింద. ఎవరు ఏదో కింద భాగం నాది, నరుక్కుంటా పెంచుకుంటా, నీకెందుకు? ఒరే నరికితే మొత్తం బదిరా, వద్దులే కానీ శరీరశోకం తీసుకుందాం మామిడికాయలు. రైట్. రగ్గు దగ్గరకు వచ్చిన తర్వాత భార్య చెప్పిందిగా, పొగులు నీళ్ళలో పెట్టాడు. రాత్రి కూడా రాగానే తడిపి రగ్గించాడు. ఏంద్ర ఇదంటే పొగులు నా ఇష్టం, పొగులు నాదేగా. అర్థమై వద్దులే కనరా, 1 వారం నువ్వు వేసుకో. ఈ జ్ఞానం ఎవరి ద్వారా వచ్చింది? భార్య కాడి నుంచి వచ్చింది. దేవుడు యేసయ్య జ్ఞానం. చూసావా? జ్ఞానం అట్లుంటుంది. ఈ జ్ఞానంలో ఏం పొందాలి? ఆ ముందు జ్ఞానం పొందితే కదా అభివృద్ధి చెందటానికి. ఇది 3 విషయాలు. 4వది, పరిశుద్ధ గ్రంథం అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31, క్షేమాభివృద్ధి. క్షేమములో ఏది ఉండాలి? సంఘం కూడా క్షేమములో అభివృద్ధి చెందాలి. ముందు క్షేమం ఉంటే కదా క్షేమంలో అభివృద్ధి చెందటానికి. అన్న మా సంఘం క్షేమమే, ఎప్పుడు ఏం దొరుకుతుందో తెలియదు అన్నట్టుంటే అభివృద్ధి చెందనే చదువు. ఇది 4వది. 5వది, ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రార్థనలో అభివృద్ధి. ప్రార్థనలో అభివృద్ధి అనేది మీకు ఎట్లా రుజువో తెలుసా? వాళ్ళిద్దరు సంభాషణ మీరు చూడండి. అబ్రాముది దేవునిది ఎంత సమీపంగా పోయాడంటే ప్రార్థనలో అభివృద్ధి చెందాడు కనుకనే అంత సమీపం పోయి మాట్లాడాడు. ఎవరు? అబ్రాము. ఇప్పుడు 5 విషయాల్లో సంఘం అభివృద్ధి చెందాలి. 1, పోయిందా? ప్రేమలో అభివృద్ధి, విశ్వాసంలో అభివృద్ధి, జ్ఞానంలో అభివృద్ధి, క్షేమంలో అభివృద్ధి. 5 ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. ఏ సంఘం ప్రార్థన అభివృద్ధి చెందుతుందో ఆ సంఘం ఏమవుతుంది? విస్తరిస్తుంది. బైబిల్లో ఇద్దరు ప్రార్థన పరులు. ఇద్దరు అంటే బైబిల్ లేరనుకోబాదు.
దేవుడే వాళ్ళని విడిచిపోయాడు. నీ దెబ్బకు నేను నాయన వెళ్తానని వెళ్ళిపోయాడు. ఇద్దరు దెబ్బతో. జనరల్గా ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుడు ముందు పోతాడా, మనం ముందు పోతామా? మందిరంలో నుంచి మనమే పోతాం. మంచి మాట చెప్పు, మనమే పోతాం. నేను ఎంతసేపు కూర్చో ఉంటే ఉంటూ పోతే పో, నేను మాత్రం పోతాను ఇంటికి. దేవుడు అక్కడే ఉన్నాడు. కానీ అక్కడ జరగల. దేవుడే పోయాడు ముందు. ఎవరు? ఇద్దరు కూడా చుట్టాలే. మొదటి వ్యక్తి అబ్రహాం. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ 2 రిఫరెన్స్ మీరు చూసుకోండి. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు చాలించి, ఇక చాలు నాయన, నేను వెళ్తున్నానయ్యా, నువ్వు వదిలిపెట్టాడు. అయ్యా 50 మంది ఉంటే, అయ్యా 45 మంది ఉంటే, అయ్యా 30 మంది ఉంటే, అయ్యా 20, అయ్యా ఎవరికోబాకయ్యా తుమ్మినాయ్యా అయ్యా ఒకరు అక్కడ ఒరి నాయన ఇప్పుడు చివరికి అడిగే తీసేసి మామూలని ఇక చాలించి వెళ్ళిపోయిన రాయుడు. 1, 2 ఆయన మనోడు ఎవరు? యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడితో పోరాడుతున్నాడు. దేవుడు నన్ను తెల్లారుతుందిరా నాయన. ఆలయ ప్రార్థన మనమేం చేస్తాం? తెల్లారుతుందిరా నాయన మనమే. ఈ ప్రాసెస్ ఎందుకు మొదలు పెట్టినట్టు ముగియడయ్యా, మనమే వెళ్ళిపోదాం అని పోతాం. కానీ దేవుడే తెల్లారుతుంది నన్ను బాని అన్నాడు. దేవుడే నేను బానీను, నువ్వు నన్ను ఆశీర్దిస్తావా? అందుకని వాడు పైకి వచ్చారు, మనం అందుకని ఇచ్చేవాడు. కాబట్టి చివరికి 20 మీద ఏం చేశాడు? ఒక దెబ్బ వేసాడు. 20 ఇరిగిన కాలు పోయినా ఈడ్చుకోనైనా వదిలిపెట్టాను నేను. ఓరు నాయన నువ్వు మామూలు కదరండి. ఆ దెబ్బకి ఆశీర్దించి వెళ్ళిపోయాడు. ఏమి ప్రార్థన పరుడు అండి? నీ జీవితంలో ప్రార్థన ఏది? ఏదో ప్రార్థన చేస్తున్నావు. 2 ముక్కలు ఉదయం, 2 ముక్కలు మళ్ళీ సాయంత్రం ఏడవుతుంది, ఏడదూరు మీద కూర్చుంటుంది, గుడ్ల మీద కూర్చుంటుందని ప్రభావి పౌలంతా కాపాడి రాత్రి కూడా కప్పుడు వేస్తున్నావు తండ్రి. అయిపోయా. అందుకనే అది వర్తినట్లేదు, ఆత్మీయంగా వర్తిల్లేకపోతున్నావు. ఇవి